సో హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రిషి మినీ డైరీస్. సో ఇవాళ అయితే మన కొత్త ట్రైప్యాడ్ వచ్చేసింది. మన కొత్త ట్రైప్యాడ్. సో యాక్చువల్గా అయితే నిన్ననే వచ్చిందనమాట ట్రైప్యాడ్. కాకపోతే నేను ఇంకా మంగళవారం ఎందుకని ఓపెన్ చేయలేదు. ఇవాళ ఇంకా ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే నేటి వరకు నా దగ్గర వీడియోస్ ఉన్నాయి అన్నమాట పోస్ట్ చేయడానికి. ఇంకా అందుకని చెప్పి నేను ఓపెన్ కూడా చేయాలని అనుకోలేదు. అందుకని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అనమాట. చూద్దాం. ఈసారి కొంచెం మంచి క్వాలిటీదే పెట్టుకున్నా. 370 ఎంత పడ్డది అనమాట. ఇప్పుడు బయటికి తీస్తున్నాం మన ఆయుధాన్ని. సో ఇదే అనమాట మన ట్రైప్యాడ్. ఓపెన్ చేసి చూద్దాం. సో ఇదే అనమాట. ఈసారి కొంచెం క్వాలిటీ చేసా అంటే నేను కన్సిస్టెన్సీగా చేస్తానా లేదా అనే డౌట్తో నార్మల్గా తీసుకున్నా. ఇప్పుడు ఓకే పర్లేదు ఇంకా చేద్దాంలే, ఖచ్చితంగా కంటిన్యూ అవుదాము అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఓకే పర్లేదు, క్వాలిటీ అయితే బాగానే ఉంది. చూడాలా ఇంకేం ఫెసిలిటీస్ ఉన్నాయో దీంట్లో ఇచ్చారు. ఇప్పుడు దీన్ని దానికి కనెక్ట్ చేయాలన్నమాట. సపరేట్గా ఇది కూడా ఇచ్చాడు. మరి చూడాలి ఇది దేనికో చూసి పెట్టాల్సింది. ఇలా వచ్చింది అన్నమాట రొటేట్ అవ్వడానికి. సో ఇప్పుడు పెట్టేసి ఫిక్స్ చేసిన మీరు చూపించేస్తాను చూడండి. అదన్నమాట. అయితే మంచిగానే ఉంది. ఇంకా మా చింటుగా నాకంటే వాడు ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మీకు ఒక వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను. నాకు ట్రైప్యాడ్లు అన్నీ నచ్చుతాయి, కానీ ఇది ఉంటుంది కదా ఏదంటే ఇక్కడ స్ప్రెడ్ చేసి ఇట్లా లాగేసి పెట్టాలి కదా, ఇక్కడే అనమాట బాగా పెయిన్ అనిపిస్తుంది. అంతకుముందు ఏంటంటే స్టీల్ది కాబట్టి చాలా గట్టిగా ఉండేది అది. దానివల్ల అసలు ఎన్నోసార్లు చేతికి దెబ్బలు కూడా తగిలినాయి. సో ఇది చూడాలి, కొంచెం పర్లేదు అంటుంటే వస్తుంది, కానీ ఇంకా ఏమో చూద్దాం. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. కాకపోతే ఎక్కడ మనం ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా తిప్పుకోవాలి, లేదు ఎక్స్పాండ్ నుంచి మనం తీసుకొని షార్ట్గా పెట్టుకొని తిప్పుకోవాలన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే లాంగ్ వీడియోకి షార్ట్ వీడియో ప్రతిసారి కూడా మనము ఫిట్ చేసుకుంటూ ఉండాలి. కాకపోతే రొటేషన్ కానీ అన్నీ కూడా బాగుందనమాట. రొటేషన్కి అయితే లోపల బాల్ లాగా ఇచ్చారు. సో దానివల్ల అది బాగా ఈజీగా రొటేట్ కూడా అవుతుంది. అదన్నమాట. ప్రజెంట్ అయితే బాగానే క్వాలిటీ పెట్టిన డబ్బులకి వర్తా కాదా అని ముందు చూద్దాం. అలా మనము బయటికి వెళ్ళాలన్నమాట. వెడ్నెస్డే రోజు వెళ్ళాలి, ఎందుకంటే రేపు వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే నేను రేపు వెళ్తే ఏంటంటే ఇంకా అంతా తిరిగేసి మన సాయంత్రం ఇంటికి వచ్చేసి చాలా స్ట్రెయిన్ అయిపోతా అని చెప్పేసి నాకు రేపు ఇంట్లో ఏం పనులు లేవని కాదు. థర్స్డే రోజు రేపు ఇంట్లో చేసిన పనులు ఇంట్లో కూడా చాలానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈరోజు వెళ్ళి ముందు నాకు మెయిన్ కావాల్సిన సరుకులను తెచ్చేసుకున్నాను అనుకోండి. కొంచెం చిన్న ఏమంటే మా ఆయన ఎట్లయినా రేపు ఒక క్యాంపుకి వెళ్ళినా ఈవినింగ్ కల్లా వచ్చేస్తాడు. సో నాకు అప్పుడేం ప్రాబ్లం అనిపించి ఆయన తీసుకొస్తారు. కొంచెం ఈ పాలు అవన్నీ రేపు తెచ్చుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే సరుకులు కావాలి. మెయిన్ ప్రసాదానికి కావాల్సిన శనగలు కానీ ఇవేం లేవు. సో ముందు అవి తెచ్చుకోవాలి. శనగలు, తాంబూలానికి గాజులు, ఆకులు ఇవన్నీ కూడా ముందే తెచ్చుకుంటే పోద్ది. ఏంటంటే రేపు వెళ్ళాం అనుకోండి, అసలు పూలు ఇంకా ఇప్పుడు రేట్ ఎక్కువే ఉంటాయి. రేపు ఏంటంటే ఇవాళ దానికి ఇంకా 20-30 రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి. సో ఇవాళ వెళ్ళి తెచ్చేసుకొని ఒకవేళ విడిప్పుడు ఉంటే తెచ్చుకున్నా కూడా మాల కట్టేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను అనుకో అయిపోతుంది కదా. ఆల్మోస్ట్ ఇంట్లో ఒకసారి కూడా అన్నీ అయిపోయాయండి. బ్లౌజ్ పీసెస్ కూడా రెడీగా తెచ్చి మీషోలో నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను ముందే. మా ఆయన వలసిన దానికి మనీ ఇవ్వయ్యా అంటే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 1000 రూపీస్ ఇచ్చింది. ఇప్పుడు 1000 రూపీస్ నేను బయటికి వెళ్ళి చూడాలి ఏమేమి వస్తాయని చెప్పేసి. మా చింటూని అట్లనే తీసుకుపోవాలి, వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి. వాళ్ళని తీసుకెళ్ళి నాకు అంత ఇబ్బంది అనిపించదు. జనాలు తక్కువ ఉండరు అనుకోండి, నాకు బండి తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళని తీసుకెళ్తే ఒక్కదాన్ని వెళ్తే అలా అని తిప్పేసుకుంటాయి. ఇది తీసుకెళ్ళాం అనుకోండి కంపల్సరీ జాగ్రత్తగా వెళ్ళాలి. అందులో గొంతు చాలా ఇరుకుంటుంది. అందుకని చెప్పేసి ఇంకా లంచ్ చేసేసుకొని 1:32 ఆ టైంకి స్టార్ట్ అయ్యామనుకో అట్లా లేదా 1.5 అవర్ పట్టిద్ది నాకు ఈజీగా అవన్నీ తీసుకొని వచ్చుకునేసరికి. మా చింటుకి ఏమైందంటే 2 డేస్ నుంచి మోషన్స్ అనమాట. పాపము అసలు చాలా తగ్గిపోయాడు. అంతకుముందు ఎంత ఉందంటే 14 kgs వరకు ఉన్నాడు. ఈ 2 డేస్లో ఫీవర్ వల్ల వాటి వల్ల వీటి వల్ల పాపము 1.5 kgs తగ్గిపోయాడు అనమాట. 2 డేస్ చూసాము. వాళ్ళకి ఎప్పుడు మోషన్స్ అవ్వవు, అసలుకి ఫీవర్ వస్తుంది, వామిటింగ్స్ కూడా అవ్వవు అనమాట. అట్లాంటిది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే ఇవి ఉంటాయి కదా, ఆల్బండజోల్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను అనమాట. ఇద్దరికి కూడా తీసుకున్నాను. వాడికి అసలు వేయలేదు ఇంత పెద్దోడికి. వాడికి ఎందుకంటే ఉగ్గు పెట్టారు, వాడు తిన్నాడు. వీడు ఉగ్గు పెట్టినా తినలేదు. సో అందుకని చెప్పేసి ఆల్బండజోల్ తీసుకొచ్చా ఇద్దరికని. కానీ ఇప్పుడు ఏంటంటే సాటర్డే నైట్ వేస్తాను అనమాట. ఎందుకంటే సాటర్డే నైట్ వేసినా మనకి సండే ఒకవేళ ఎఫెక్ట్ చూపించినా హాస్పిటల్ చూపించుకోవడానికి ఉంటుంది. అందుకని లైట్ వేసింది. లోపు మమ్మీ నువ్వు కర్రె కనిపిస్తున్నావు మమ్మీ అని చెప్పేసి లైట్ వేసింది అనమాట లోపు. సో అదే షూట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు అంత డేర్ ఉండి చేయగలుగుతా, కంపల్సరీ చేస్తా. అన్నీ కూడా రికార్డ్ చేసేసి మీకు వీడియోలో పెడతాను అన్నమాట, ఎడిట్ చేసేసి. చేయలేకపోతే మాత్రం వచ్చిన తర్వాత చూపిస్తా, ఏం కొన్నా ఎంత బిల్ అని చూపిస్తా. మా 1000 రూపాయలు ఇచ్చారు కదా, 1000 రూపాయలతో ఏమేమి కొన్నా కూడా అవి చూపించేస్తాను అనమాట. సో అంతే కలిసి బ్లాగ్ తర్వాత కలిసేసుకుందాం. బాయ్.
సో ఇప్పుడైతే ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసేసాను. ఇది వచ్చేసి చెన్నకేశ్వర స్వామి గుడి పక్కన ఉంటుంది అనమాట. నేను ఏ పూజ ఐటమ్స్ కావాలన్నా ఏవైనా సరే ఈ కొట్టుకే వచ్చి తీసుకుంటాను. ఆల్మోస్ట్ నేను మార్కాపురం వచ్చినప్పటి నుంచి కూడా నాకు బాగా అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చి తీసుకోవడమే. సో అక్కడ తీసుకుంటాను అనమాట. ప్లస్ ఏంటంటే అన్న దగ్గర కొంచెం క్వాలిటీ కూడా బాగుంటాయి. నేనేమనుకున్నా అంటే ఇంకా టైం ఉంది కదా ఎవరు ఉండరులే జనాలు అంత అనుకున్నా. కానీ అసలు జనాలు ఎట్లా ఉన్నారంటే అబ్బా అసలుకి ఇవాళ ఇట్లున్నదంటే ఇక రేపు ఆలోచించుకుంటేనే ఇంకా గొంతు పట్టరు అనమాట జనము. అంత రష్ ఉంది ఫుల్గా. ఏ కొట్టుకు పోయినా కానీ లేట్ అనమాట. అక్కడ నేను తీసుకోలేక పక్కకు వచ్చాను అనమాట అమ్మవారికి. అంటే నాకు నేను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి అయిపోయిన తర్వాత తాళిబొట్టు చైన్లో పసుపు తాడు మార్చుకుంటాను అనమాట. ఎందుకులే అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ అప్పుడే మార్చుకుంటాను. తర్వాత ఎప్పుడు ఇంకా మార్చాను. సో అందుకని అక్కడికి వెళ్ళి ముందు తీసేసుకొని తర్వాత ఈ కొట్టుకొచ్చి సరుకులు తీసుకున్నాను. సరుకులు కూడా ఈ మధ్య నేను మ్యాక్సిమం ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. గోధుమలు అంటే ఫస్ట్ నుంచి ఇక్కడ గోధుమలు తీసుకుంటాము. సో అప్పుడు చాలా ఇక్కడ తీసుకుంటాము షాపు. సో అవే అనమాట నేను తీసుకుంది. శనగలు కొన్ని లేవు, బెల్లం అవన్నీ తీసుకున్నాను. మా ఊడు మాత్రం ఖచ్చితంగా ఈ షాప్ వచ్చి మా పెద్దగా చిన్నడైనా సరే అక్కడ గవ్వలు ఉంటాయి అనమాట. బస్తాల గవ్వలు తీసుకొని కంపల్సరీగా తింటారు. నెక్స్ట్ మళ్ళీ ఆ షాప్ దగ్గరికి వెళ్ళి టెంకాయ పూలు అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. టెంకాయ తీసుకున్నాను, నూనె ఆవు నెయ్యి తీసేసుకున్నాను. తర్వాత గాజుల కొట్టు దగ్గరికి వెళ్తే షాక్ అనమాట. అసలు గాజులు అంటే నార్మల్ టైంలో మొన్న నేను ఆషాఢ మాసం తెచ్చుకున్నప్పుడు కూడా 25 రూపాయలు. ఈ రోజు అసలు వెళ్ళి అడిగితే 40 రూపాయలు అంట. అసలు నేను షాక్ అయినా. ఇంకా చేసేదేమి మినిమం 3 డజన్లు కావాలి. సో ఇంకా 4 డజన్ బేరం ఆడేసి 150 రూపాయలు తీసుకున్నాను అనమాట. పూల దగ్గరికి వెళ్తే పూలు అయితే ఇంక అసలు ఈ రోజు పావు కిలో మళ్ళీ పూలు 120 రూపాయలు చెప్పిండు. ఇంకొక అన్న అయితే 200 చెప్పిండు. మళ్ళీ ఫస్ట్ కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను అనమాట. మా ఆయన 1000 రూపాయలు ఇస్తే నాకు 1200 బిల్ అయింది. మా చింటుగాడేమో ఒక చోటేమో చూపించాం కదా నిమ్మకాయ చోట తాగిండు, ఇంకో చోట ఏమో షర్బత్ తాగిండు. ఎండ కూడా అట్లనే ఉంది. అసలు జనాలు ఎక్కువ ఉండేసరికి అసలుకి సఫికేటింగ్ అయిపోయింది అనమాట మొత్తము. అందుకని చెప్పేసి వాడికి 100 రూపాయలు ఖర్చు అయిపోయినాయి. ఇంకా తర్వాత అవన్నీ తీసేసుకొని కూడా ఇంకా ముందుకు వచ్చేసాను. నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే ఇది మనము అమ్మవారికి వేస్తాం కదా, పత్తితో చేస్తాం కదా, పత్తితో చేసి అది కుంకుమలా ఉంటుంది కదా, నాకు దాని పేరు తెలియదు అనమాట. అది తీసుకోవాలని కంపల్సరీగా అనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట. మళ్ళీ లాస్ట్లో ఏమీ తెలియదు. నేను ఆ కుట్టి దగ్గరికి వచ్చి నించున్నాను అనమాట. స్కూటీ కోసం అక్కడే పెట్టాను. ఒక ఆంటీ ఉండి తీసుకుంటున్నాను అనమాట. తీసుకుంటుంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది అనమాట. అమ్మ తల్లి నిజంగా వాళ్ళు గుర్తొచ్చింది అనమాట. అదే కాఫీ వరకు ఉందే మధ్యన మొత్తం వాడేసాను అనమాట. వడపప్పు ఆ రోజు అయిపోతుంది నాకు తెలిసి మొత్తం ఉండదు. మళ్ళీ ఈ పుట్ట దగ్గరికి వెళ్ళాం కదా ఆ రోజు ఇది కొంచెం మిగిలింది. సో అది కూడా తీసుకుంటే మళ్ళీ బాక్స్ బొక్క అనమాట వేసేసుకుంటే ఇది అయిపోద్ది నాకు మ్యాక్సిమం. ఆ రోజు ఇంకా తాంబూలాల్లోకి మొత్తం ఎందుకు అందరికి ఇచ్చేస్తాం కదా, ఆ రోజు అయిపోతుంది. కొంచెం ఉంచుకుంటాం. మరుసటి రోజు కొత్త చింతపండు అసలు అక్కడ రేట్లు ఇవి నాకైతే మైండ్ దొబ్బింది అనమాట. సామాన్లు ఉన్నాయి, ఇంకా నూనె తీసుకొచ్చుకోవాలి. పోతే ఇదేంది అట్టాకు తీసుకొచ్చుకోవాలి. పోతే ఒకరోజు ఒకసారి అమ్ముతారు అనమాట. ఇవి అరటి కొమ్మలు ఉంటాయి కదా అవి అమ్ముతారు. ఒక ఇయర్ అమ్మరు. లాస్ట్ ఇయర్ దొరకలేదు కానీ ఇయర్ రేపు ఈవినింగ్ వెళ్తాను అనమాట. నేను వెళ్తే మా ఆయనకి చెప్తా. నేను వెళ్ళాను అనుకోండి కొంచెం చిన్న చిన్నగా తెచ్చుకుంటా. అదే మా ఆయన వెళ్ళాను అనుకోండి కావాల్సిన పెద్ద తీసుకొస్తాడు. కావాల్సింది కాదు ఆయన అంతే పెద్దగా తెస్తాను. డబ్బులు పెడుతున్నాను కదా పెద్దగా పెడదామని తెస్తాను అనమాట. అసలు మా దగ్గర ఈ కల్వప్పులు దొరకవన్నమాట. చూడాలి రేపు ఏమైనా తెస్తారేమో అని అనుకుంటున్నా. హోప్ అనమాట. తెచ్చినా కానీ మా మార్కపురం మామూలు కాదులే, మామూలు రేట్లు అమ్మరు. ఒక పువ్వు 100 రూపాయలు చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అంత దారుణంగా చెప్తారు రేటు. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ పూలలు కూడా అల్లుకోవాలి. నాకు ఆల్మోస్ట్ 4:20 స్టార్ట్ చేస్తే అవన్నీ అల్లడం అయిపోయేసరికి 4:20 అయిపోయింది. సో అవన్నీ అల్లేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే మాకు సాగర్ వాటర్ కూడా వస్తాయి. అల్లేసుకుంటారు. మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. నెక్స్ట్ ఇంకా వాడికి కాఫీ కావాలంటే కాఫీ కల్పించేది, కాఫీ కావాలని కల్పించేసి నెక్స్ట్ ఇంకా చపాతి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అప్పటికి ఇంకా వాటర్ వదలలేదు. చింటుగాడేమో 2 రోజులు అన్నం తినట్లేదు అనమాట. చపాతి కావాలని చెప్పేసి అందుకే ఫాస్ట్గా ముందు వాడికి కాల్చి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ హోంవర్క్ ఉంటుంది, నాకు చాలా పనులు ఉన్నాయి. నీకు ఇస్తాను కానీ పాలు పొద్దున ఏం తిన్నాడు అందుకు. నీళ్ళు మోటర్ వేసి వచ్చాను అనమాట. ముందు ట్యాంకీలు నిండిన తర్వాత బయట క్లీన్ చేస్తామని చెప్పేసి ఒక ట్యాంకీకి పడుతున్నాయి. ఈ లోపల నేను చపాతీ మొత్తం కూడా ఇంకా కాల్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. ఒకసారి మళ్ళీ బయటికి వెళ్తే వచ్చేసరికి టైం అవుతుందని చెప్పేసి అట్లా నాకు ఆ వాటర్ అని పట్టేసరికి ½ అన్ అవర్ అవుతుంది. ప్లస్ ఏంటంటే డైలీ నేను ఇంకా నీట్గా క్లీన్ చేయను, వాటర్ వచ్చినప్పుడు క్లీన్ చేసుకుంటా. అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ టైం పట్టిద్ది. చెట్లకు నీళ్ళు పెట్టాలి. ఈ మధ్య మాకు ఏంటంటే ఇక్కడ చెట్లు నాటుకుంటున్నాం తెచ్చుకొని. ఇక 4 బర్రెలు ఉన్నాయన్నమాట. ఆ 4 వచ్చి చెట్లు తింటున్నాయి. మా ఆయనకి పిచ్చ కోపం వస్తుంది వాటిని. ఆమెకు చెప్పినా ఆమె వినట్లేదు అనమాట. వింటది అప్పుడు వదిలేస్తుంది.
ఆ బర్రెలు ఇప్పుడనే కాదు, మేము సమ్మర్ హాలిడేస్ చెప్పని చూస్తూనే ఉన్నాము. డైలీ వస్తాయి అనమాట, ఏ రోజు కూడా రాదు. మొన్న ఒక రోజు చెప్తే ఏమో మా బర్రెలు కాదని చెప్పింది. పాలేమో పిండుకున్నప్పుడు బర్రెలకు గడ్డేసుకున్నప్పుడు ఎందుకనమాట వాళ్ళు పెంచుకోవడము నాకు అర్థం కాదు. మేమంటే సరే చూసి చూడండి వదిలేస్తున్నాము. కొంతమంది ఇంకా కోపిస్తులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు బర్రెని ఇలా కొడతారు అనమాట. అయినా అవసరం వాళ్ళకేం శుభ్రం పాలు పిండి ఆ పాపం ఎవరికే ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. వాళ్ళకి అది చెప్పినా అర్థం కావట్లేదు. నాకు అదే చెప్పిన, నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఎవరు ఖచ్చితంగా బాగా కొడతారు గట్టిగా అంటే ఆమె దేహం కూడా తగ్గట్లేదు. ఎంతసేపు పాలు పిండి కూడా పొద్దున్నే వస్తాయి అనమాట, 2 వస్తాయి. ఇంకా వాటి గురించి పెద్ద న్యూస్ అయిపోతుంది అనమాట మాకు ఈ మధ్య. అది ఇంకా నెక్స్ట్ నేను చపాతీ కాల్చుకోవడం అయిపోయింది. ఇంకా నేను బయటకు వెళ్ళిపోతున్నాను. ఇంకా డ్రమ్ కూడా నేను ఏం చేశాను అంటే పొద్దున్న ఈరోజు పట్టలు కాళ్ళకి మ్యాట్స్ ఉంటాయి కదా, అన్నీ ఉతికేసి ఎండ వస్తుందని చెప్పేసి బాగా మా డ్రమ్ మీద ఆరేసాను అనమాట. డ్రమ్ అంటే కడిగి క్లీన్ ఉంది, ఒక చుక్క కూడా నీళ్ళు అని చెప్పేసి నేను ఆ వాల్ తిప్పి అట్లనే పెట్టాను డ్రమ్లోది. సో ఏం చేశాను, నేను పోసేపటికి డ్రమ్ నిండిపోయింది అనమాట. ఇంకా చూసుకోలేదు నేను నిండిపోవడం అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక్క 5 నిమిషాలు లేట్ అయినా కూడా పట్టలు మొత్తం నానిపోయిండాయి. ఎట్లా కరెక్ట్ టైంకి వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి అప్పుడు ఇంకా ఆ పట్టల వరకు వచ్చింది, తీసేసిన. మా రిషిగాడేమో రోజు ఇంటికి రాగానే బ్యాగ్ అని బయట పెట్టేసి అట్లా బ్యాగ్ ఆడుకుంటాడు. నేను ఈ మధ్యకాలం అంతా కూడా ఆల్మోస్ట్ 7 కన్నా వాడు ఇంటికి వచ్చింది. అందుకని ఇవాళ ముందే చెప్పాను, నువ్వు ఫస్ట్ హోంవర్క్ ఫినిష్ చేసుకో. ఏంటంటే ఇప్పుడు రాసుకోడు హోంవర్క్, తింటాడు తినగానే పాపం నిద్ర చేస్తే పడుకుంటాడు పోయి. పొద్దున్న వేసి దాని గురించి ఒక ½ అవర్ టైం వేస్ట్ అవుతుంది. నాకు వేస్ట్ అవుతుంది, వాడికి వేస్ట్ అవుతుంది. అందుకని ఇవాళ పంపలేదు. ఇప్పుడు నేను నీళ్ళు పట్టుకోవడం కోసం బయటకు వచ్చినాను కదా, ఇప్పుడు చూడండి బయటకు వచ్చి అట్లా వేసాలు పడుతున్నాడు వాడు. ఇంకా ఆటలే అనమాట. మా చింటూకి కొంచెం ఈ 2 రోజులు అసలు బయటకు వెళ్ళలేదు నేను కూడా. ఎందుకంటే నేను వెళ్తే వాడు వస్తాడు, అక్కడ ఇసుకలో కూర్చుంటున్నాడు, వాటి వల్ల మనం మోషన్స్ వస్తాయని చెప్పేసి ఇంకా నేను వెళ్ళడం మానేసిన ఒక 2 days నుంచి. అదనమాట. ఇంకా అలా వాటర్ పట్టేసుకొని కొద్దిసేపు బయట ఉండి అంతా క్లీన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయా. నేను ఇంకా తక్కువ ఈరోజు వాటర్ పోయడం. ఇంకా కొంతమంది అయితే అసలు ఎందుకు రేపు వల్లొస్తుంది అని చెప్పేసి కడుగుతూనే ఉన్నాను అనమాట, మామూలు కడగలేదు. అది నేను ఇంకా ఏం చేశాను అంటే ఇవాళే కొంచెం వాష్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే రేపు ఎందుకులే అని చెప్పేసి ఇవాళ నైట్ ఆల్మోస్ట్ పడుకునేసరికి 9:30 అయిపోయింది. అది సో ఇంకేం చేసిన అంటే నైటే మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్నాను, వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా. అందుకనే నాకు బాగా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు చేసినామంటే ఓకే ఎట్లా రెస్ట్ తీసుకుంటాం నైట్ కాబట్టి రేపు పొద్దున్న అంత స్ట్రెస్ అనిపించదు అనమాట. మళ్ళీ రేపు ఈ పనులే కాకుండా దేవుడి పనులు ఉంటాయి, ఆ పనులు ఉంటాయి, ఈ పనులు ఉంటాయి కాబట్టి రేపు అదే పని పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ పనిలో పని ఎక్కువైపోయి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. నేను అందుకని మ్యాక్సిమం ఈరోజు వీలైనంత వరకు అన్ని క్లీన్ చేసుకోవడానికి ట్రై చేసిన. వాటర్ అంతా పట్టేసుకున్న ఇంట్లోకి వచ్చి పిల్లలు స్నానం చేపించేసుకొని చింతేమో చపాతి తినేసిండు వాడు. రిషిగాడికి ఏమో హోంవర్క్ ఉంది. మా రిషిగాడు హోంవర్క్ మొత్తం రాస్తున్నాడు అనమాట. వాడు ఒకసారి ఏంటంటే ఏమంటే తెలియదు, వాడికి ఇంగ్లీష్ బాగానే రాస్తాడు, తెలుగు రాస్తాడు, కలర్స్ బాగా వేస్తాడు, అన్ని బాగా వేస్తాడు. నెంబర్స్లో వాడు 2, 3 దగ్గర ఏదో ఒక నెంబర్ దగ్గర మాత్రం చాలా ప్రతిరోజు ఒక నెంబర్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఒకరు 6 అని, ఒకరు 7 అని, ఒకరు 2 అని, 3 అని. నిన్న అయితే ఇంకా చిర్రెత్తుకు వచ్చింది నాకు, 2 బీగిన అట్లనే 2, 3 దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. చాలా కోపం వచ్చింది నాకు అసలుకి. నేను అక్కడికి చెప్తాను పక్కన నుంచి 32 రాయరా, 3 రాసిన తర్వాత 2 రాయరా అని చెప్తానే ఉంటే అబ్బే ఏమైతే తెలియదు. ఇప్పుడనే కాదు ఫస్ట్ నుంచి నేను చూస్తూనే ఉంటాను కదా, అంతా బాగా రాస్తారు. ఒక్క నెంబర్ దగ్గరే తిట్టించుకుంటారు, కొట్టించుకుంటారు అనమాట. సో అట్లానే అయింది నిన్న కూడా. అది ఇంకా నేను తర్వాత వాళ్ళకి ఇద్దరికి కూడా నేను చపాతీ పెట్టించేసి వాళ్ళు తినేసిండ్రు, నేను కూడా తినేసినాను. తినేసి వచ్చేసి ఇంక నెక్స్ట్ ఇంకా దోశపిండి ఉందనమాట. దోశపిండి వేసి అసలు లాస్ట్ వీక్ మొత్తం కూడా మేము దోశ అనమాట టిఫిన్ తిన్నది. దోశ నేను జొన్న దోశ, వాళ్ళ మామూలు దోశ, అసలుకి ఒక ఉప్మా కానీ ఒక ఉగ్గని నేను ఏది కూడా చేసింది లేదు. అందుకని ఇవాళ ఫస్ట్ అసలు ఇడ్లీ వేసుకున్నా, ఒకరోజు ఉప్మా చేసేసా. ఎందుకంటే వీళ్ళు దోశ అంటే ఇంట్రెస్ట్గా తింటారు, ఇడ్లీ అంటే మాత్రం ఎక్కడ జ్వరం వస్తుంది. అయినా కానీ చేసిన అనమాట. పిండి అట్లనే అయిపోతుంది. ఇప్పుడు 1 month అవుతుంది నా పిండి రవ్వ ఓపెన్ చేయక, ఇడ్లీ పిండి రవ్వది. సో నేను అందుకనే వేసేసుకొని ఇప్పుడు దోశ ఇడ్లీ అంటే మనం పెట్టి ఇవ్వాలి. దోశ అనుకో వాళ్ళకి పెట్టిస్తే వాళ్ళు తినేస్తారు అనమాట. ఒకసారి దోశ పిండి పట్టిన ఏంటంటే మా ఆయన వేసేసి పిల్లలకు పెట్టేసుకుంటారు. నాకు ఏమైనా పని ఉన్నా కూడా దాంట్లో నాకు బాధ ఉండదు. అందుకని నేను దోశ పిండి ఇవ్వాలి పట్టాను అనమాట. అది సో దోశ పిండి పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఈ మధ్య మేము ఏం చేస్తామంటే పెరుగు ప్యాకెట్లు కాకుండా పెరుగు డబ్బాలు తెచ్చుకుంటున్నాము. పెరుగు టేస్ట్ ప్యాకెట్స్ కంటే ఈ పెరుగు డబ్బాలో టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాం అనమాట మేము. ఇంకా ఇప్పటికి డబ్బా అనమాట. ఈ డబ్బాలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దోశ పిండికి ఇడ్లీ పిండి కదా ప్రస్తుతం కదా బాగానే పనికొస్తున్నాయి, ఏమన్నా పోసి పెట్టుకోవడానికి కూడా. ఇంకా నెక్స్ట్ గోరింటాకు పట్టేసుకుంటున్నా. గోరింటాకు వచ్చేసి ఇది మా చెట్టుకు మేము చిన్న చెట్టు వేసుకున్నాం అనమాట. పక్కన ఇంకా ప్రతిసారి ఎవరు కొనుక్కోవాలి ప్లస్ ఎవరికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి వేసాము. కొంచెం అయిందనమాట. ఇంకొకటి వేరే ఆంటీ దగ్గర తెలిసిన ఆంటీ ఉంటే ఆంటీ దగ్గర ఒక 4 కొమ్మలు తీసుకొచ్చుకున్నాము. ఆంటీ ఇచ్చిందనమాట. ఎందుకంటే అమ్మ చెట్టు పెరుగుతుంది కానీ ఆకు సన్నగా వస్తుందని చెప్పేసి ఎదుగుతలేదని చెప్పేసి అందరికి కొమ్మలు దుంపిస్తుంది. అందుకు నేను కూడా కొమ్మలు తెచ్చుకుని గోరింటాకు పట్టుకుంటున్నాను. నాకు ఎంత ఒళ్ళు బరువు అంటే ఒక్కలు దంచబడిద్దని చెప్పి ఆ ట్రైన్లో ఒక్కపొడి ప్యాకెట్లు ఉంటే ఒక్కపొడి ప్యాకెట్ చింపేసి వేసిన ఈసారి. కొంచెం చక్కెర కూడా వేసాలండి బాగా పండిద్దని చెప్పి. నేను ఇవన్నీ చేసుకునేటప్పుడు మా ఆయన వచ్చేసిన అనమాట. ఇలా చాలా లేట్ అయిపోయింది, 8:30 వచ్చేసరికి. ఆయన రాగానే ముందు
ఆయన పెట్టేసి అనమాట. ఆయన తింటున్నారు. ఇంకా 2 చపాతీ మిగిలిపోయాను అనమాట. ఆ చపాతీ ఇంకా పక్కన పెట్టేశాను. మరుసటి వచ్చింటే ఎవరికి పిల్లలు తింటారులే అని చెప్పేసి బెల్లం ఆడబెట్టినాను, కానీ బెల్లం దంచింది లేదు, పెట్టింది లేదు. ఇంకా నెక్స్ట్ సాయంత్రం ఒకసారి స్నానం చేసి దంచి పెట్టేసుకుంటే పోతుందని చెప్పి దంచుకోలేదనమాట. ఇంకా తర్వాత నైట్ అంట్లన్నీ కూడా తోమి పెట్టేసుకున్నాను. ఈ మధ్య నైట్ తోమకపోవడం వల్ల పొద్దున్నే చాలా అయిపోతుందని చెప్పేసి నైట్కి ఈరోజు నాకు చాలా అంట్లు అయిపోయింది అనమాట. అందుకే మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. నెక్స్ట్ నేను వాష్ ఏరియా కూడా వెనక మొత్తం యాసిడ్ వేసేసి క్లీన్ చేసుకున్నాను అనమాట. చాలా రోజులు యాసిడ్ అయితే అందుకు ఈసారి యాసిడ్ వేసేసి మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే యాసిడ్ అనేది వాటర్ వేసిన తర్వాత యాసిడ్ అయినా అంత పవర్ అనిపించదు. మనం ప్లెయిన్ దాన్ని మీద వేసామనుకోండి యాసిడ్ చాలా పవర్ అనిపిస్తుంది. సో ఇట్లా వేసుకోండి, అంత పవర్ అనిపించదు. నెక్స్ట్ బట్టలన్నీ కూడా ఆరేసుకున్నాను. తర్వాత మా పెద్దోడికి రేపు యూనిఫామ్ కావాలని చెప్పేసి ఇక్కడ ఆరేసుకుంటున్నాను అనమాట బట్టలు నేను. తర్వాత ఇంకా గోరింటాకు పట్టేసుకున్నాను, అయిపోయింది. నెక్స్ట్ రోజు నేను మెంతులు నానేసుకుంటున్నాను గైస్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అంతే గైస్, ఈ వ్లాగ్ ఇంకా నా ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోయింది అది ఇది అని చెప్తున్నాను అనమాట. సో ఈ రోజుకి వెడ్నెస్డేకి వ్లాగ్ ఇది అనమాట. దీంట్లోనే రేపు థర్స్డే రోజు వ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది థర్స్డే నైట్ అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. ఓన్లీ ఇంకా కసువులు బండలు నెక్స్ట్ ఇంకా ప్రసాదాల కోసం నానేసుకోవాలన్నమాట. ప్లస్ పోతే కొంచెం ఆవిడకాయ కట్టుకోవాలి. ఆ వర్క్స్ మాత్రం మిగిలి ఉన్నాయి అనమాట. మిగతా వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామనేది బ్లాగ్లో చూసేద్దాం రండి. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఫస్ట్ బెల్లం దంచుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పొద్దున్నే అవ్వదు నాకు ఈ పనులన్నీ కూడా. అందుకని ముందు బెల్లం దంచేసుకుంటున్నా. మొత్తం కేజీ తెచ్చుకున్నాను అనమాట. కేజీ కూడా దంచి పెట్టేసుకుంటున్నా. ఓకే, అవసరమైనంత వరకు యూజ్ చేసుకుంటే రిమైనింగ్ మొత్తం కూడా ఎత్తి పెట్టేసుకుంటా. అంటే డైలీ అట్లా నాకు యూజ్ అవుతుంది. ప్లస్ ఈ మధ్య ఏంటంటే డైట్ కూడా అసలు ఆపేసాను అనమాట. ఒక 4-5 డేస్ డైట్ ఆపేసిన, వాకింగ్ ఆపేసిన. మళ్ళీ వాళ్ళు సాటర్డే అయిపోయిన తర్వాత సండే నుంచి అసలు మళ్ళీ వాకింగ్కి వెళ్ళాలి. నాకు అర్థమవుతుంది కూడా. చాలా అలసిపోయింది అనమాట. ఇది వెళ్ళొచ్చిన రోజు నైట్ మా ఆయన ఇవాళ 23 సినిమాకి వెళ్ళారనమాట. ఇంకా అందుకని ఆ టైంలో కూర్చొని వాయిస్ ఓవర్ చేసుకుంటున్నా. ప్లస్ ఇంకా నా కోసం అక్కడ ఒక ట్రబ్బు నిండా అంట్లు వెయిట్ చేస్తున్నాయి. అవన్నీ క్లీన్ చేసి పడుకుంటాను అనమాట. ఎందుకంటే పొద్దున్న నిదానం లేచినా పర్లేదు కానీ అందుకని చెప్పేసి ముందు ఇది వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే నేను రేపు సాటర్డే కదా, రేపు సాటర్డే ఈవినింగ్ ఇది పోస్ట్ చేసుకోవాలి. అందుకని చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి నేను శనగలు 2 రకాలు నానేసుకుంటున్నాను అనమాట. ఒకటి వచ్చేసేమో ఇవి నానబెట్టిన శనగలు అనేది వాయినంలో కంపల్సరీ ఇవ్వాలన్నమాట. ఇంకోటి వచ్చేసేమో తెల్ల శనగలు నానేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా నేను మా నాన్నకి రేపట్లే పండగ కాబట్టి నేను బాక్స్ పంపించాల్సిందే. అందుకని చెప్పేసి అవి కూడా నానేసుకుంటున్నాను అనమాట. ఈ తెల్ల శనగలు కూడా చాలా అలసిపోయినా అనమాట. వడపప్పు నేను పాకులో తెచ్చుకున్నాను. పాకులో మొత్తం వేసేసుకొని కొంచెం ఉంచుకున్నాను అనమాట. ఎందుకంటే రేపు సప్త శనివారం వ్రతం 2వ వారం కాబట్టి కొంచెం ఉంచుకున్నాను అనమాట. రేపు ఒక నేను ప్రసాదం చేయగలుగుతాను లేదో కూడా నాకు డౌటే. అందుకని చెప్పేసి ముందే తీసి పెట్టుకున్నా. తర్వాత ఇవి బూరెలు ఉంటాయి కదా, సరే పూర్ణం బూరెలు చేద్దామని ఫిక్స్ అయ్యా. సో వాటి కోసము బియ్యము రైస్ తీసుకుంటున్నా. ఇది నేను శ్రావణీస్ కిచెన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అక్కడ నుంచి చూసాను అనమాట. అక్కడ కొంచెం అంతా సింపుల్గా చెప్తారు. సో నేను అందుకనే తీసుకున్నా. అవేంటంటే నేను ఆ బియ్యం మినపప్పు కూడా లాస్ట్ ఇంకా నేను ఆల్మోస్ట్ పడుకునేసరికి 12 అయిపోయింది అనమాట. పడుకునే ముందు నానేసుకున్నా. ఏం చెప్పారంటే 4 hours నానితే చాలని చెప్పారు. అందుకని చెప్పేసి అప్పుడు నానేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి రైస్ తీసుకున్నాను అనమాట. అంటే నేను కొంచెం మా పైన రెంట్కు ఉండే వాళ్ళకి ఎదురు బిజీ ఉంది కదా, తనకి కొంచెం మా ఇంటి దగ్గరికి వేరే వాళ్ళు వస్తారు అనమాట. వాళ్ళకి పెద్దాం చెప్పేసి ముత్తైదులు వస్తారు, వాళ్ళకి కూడా పులిహార కావాలి నైవేద్యం పెట్టడానికి అని చెప్పేసి 5 glasses ఏమో పులిహార, అంటే 5 glasses తీసుకున్నా. 4 glasses ఏమో పులిహార చేసా, 1 glass ఏమో దద్దోజనం చేసా. ఇంకా ఒకసారి నేను ఇంకా పొద్దున్న ఎట్లా పరమాణం కంపల్సరీ చేయాల్సిందే కదా, అందుకని చెప్పేసి అమ్మ రైస్ కూడా ముందు తీసి పెట్టుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న పనులు ఏమంటే ఇప్పుడు చేసేసుకుంటున్నా. ఇంకా ఇంకేమనుకున్నా అంటే చింతపండు పులుసు ముందే ఉడకబెడదాం అనుకున్నా, కానీ వద్దులే ఎందుకు అమ్మవారు కదా పొద్దున్నే వద్దని చెప్పేసి ఇంకా ఉడకబెట్టలేదు. అదనమాట. నెక్స్ట్ నేను మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నా. నాకు ఎంత ఒళ్ళు బరువు అంటే పొద్దున ఎక్కడ మర్చిపోతాను చెప్పేసి ఇప్పుడు యాలక్కలు, మిరియాలు, జీడిపప్పు కూడా తీసి పెట్టుకున్నాను అనమాట ఒకటేసారి. మళ్ళీ పొద్దున్నే లేచి వాటి కోసం ఎత్తుకోవడం ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి చాలా వరకు నేను నైట్ పనులను ఫినిష్ చేసుకున్నా. ఎండు మిరపకాయలు కూడా తీసి పెట్టుకున్నాను, అర్థం చేసుకోండి వేసి మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత ఎత్తుకోకూడదని చెప్పేసి. అది ఇవి వచ్చేసి నేను మా స్వామి అయ్యప్ప మాలేసుకున్నప్పుడు ఏంటంటే తీసి పెట్టాను అనమాట. అంటే ప్రసాదం తెస్తారు కదా, అందరు పంచడానికి బాగుంటుంది తిరుపతి లాంటి ఇవన్నీ కూడా అని. కానీ అప్పుడు నాకు అవి యూస్ అవ్వలేదు, ఎందుకంటే నాకు కప్స్ నేను డిమార్ట్లో తెచ్చుకొని వాటిలో పెట్టి చేశాను. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం శనగలు ఇస్తాం కదా, నానబెట్టిన శనగలు, అవి ఆ ప్యాకెట్లో ఇస్తే బాగుంటుంది చెప్పేసి లాస్ట్ వీక్ అలానే చేస్తాను. లాస్ట్ వీక్ సేమ్ అలాంటి కవర్స్ ఉన్నాయి. సో వాటిలో వేసేసి గాజులు కూడా దాంట్లోనే పెట్టిస్తాను అనమాట. ఈసారి నేను పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇవ్వలేదు, నాకు ఇవ్వాలని అనిపించలేదు అనమాట. ఎందుకంటే అవి తెచ్చుకుంటే అక్కడ పడేసే కంటే ఆ డబ్బులు మనీ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి నేను ఇవ్వాలనుకోలేదు. ఎట్లా మనం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పసుపు బొట్టు పెడతాం కాబట్టి ఇంకా అవసరం లేదనిపించింది అదనమాట. తర్వాత నేను ఇంకా అమ్మ
అమ్మవారికి నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే హాల్లో పెడదాం అనుకున్నా అమ్మవారిని, కానీ కుదరలేదు. అందుకని చెప్పేసి అక్కడే పెట్టుకుంటున్నాను. సో అందుకని ముందే పీటలు అవి కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా నేను బంతిపూలు తెచ్చుకున్నాను. ఈ బంతిపూలు ఈ కవర్లో ఉండే 100 రూపాయలు మాత్రం. అది మా ఫ్రెండ్ వాళ్ళ షాపు జిలానే ఉంటాడు అనమాట. మా 7th చిన్నప్పుడు స్కూల్ మెట్టు అనమాట. వాళ్ళకి పూల కొట్లు ఉంటుంది. సో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను కాబట్టి ఆ పూలను ఇచ్చింది. ఇంకొకరైతే అవి కూడా ఇయ్యరు. తీసేసుకొని ఇంకా కూర్చుంటున్నా. నేను అలా కూర్చున్నంతసేపు కూడా మా ఆయన్ని గొంగుతానే ఉన్నాను అనమాట. వచ్చి హెల్ప్ చేయొచ్చుగా అని చెప్పేసి. అంటే యాక్చువల్గా నేను ఓపిక ఉంటే చేస్తాను. అక్కడికి తులసి చెట్టు మాది, అంటే మా తులసమ్మ ఏమైందంటే నిద్రపోతున్నారు, అంటే పూర్తిగా పోలేదనమాట. అందుకనే ఇంకా రేపట్ల పండగ కదా, మళ్ళీ ఎందుకు లేదు పూర్తిగా నిద్రపోతాక అని చెప్పేసి ముందు చెట్టుతో నాటించాను అనమాట. సో అందుకనే ఆయన పనులను చేసేసి అక్కడ మట్టి పడితే అంతా క్లీన్ చేసి వచ్చారు. సో ఇంకా పడుకున్నారు. అది నా వెనక పడుకొని నిద్రపోతున్నారు చూడండి. ఇంకా తర్వాత నాకే పాప అనిపించి ఇంకెళ్ళి హాల్లో బెడ్రూమ్లో పడుకోమని చెప్పా. సో అదనమాట. తర్వాత నేను అన్ని కూర్చేసుకొని రెడీగా ఉన్నా. 12 అయింది గైస్. లిటరల్గా 12ంటికి పడుకున్నాను. నేను 12ంటికి పడుకొని పొద్దున్న 4ంటికి లేచిన. అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నా. ఒక హాల్లో చెత్త ఒకటి ఉంది. ఇంకా ఆ చెత్త ఏంటంటే మళ్ళీ ఆ టైంలో బయటికి వెళ్ళి లాగ్ తీసేయండి ఎందుకని చెప్పేసి ఇంక వద్దనుకున్నా. అదనమాట. ఇది నేను మీషో నుంచి ఆర్డర్ చేసిన, క్యూట్గా ఉందని చెప్పేసి మా ఆయన నేను చెప్పేసి తీసుకున్నా. సో అదే తగిలించుకుంటున్నాను అనమాట. అంతే గైస్ ఈ బ్లాగ్ అయితే. సో మీ అందరికి ఎలా అనిపించింది ఈ బ్లాగ్? నాకైతే నెక్స్ట్ రోజు వరస్ట్ రోజు దూర తీరిపోయింది అనమాట. అసలు చాలా హెక్టిక్ డే అయిపోయింది నాకైతే. అసలుకి ఈ వల్ల జలుబు కూడా లేచింది అసలుకి. ఎందుకని ఏమో తెలియదు, జలుబు కూడా స్టార్ట్ అయిపోయింది. ఒళ్ళంతా ఫీవర్ వచ్చినట్టుంది. కాకపోతే అక్కడ అంట్లు వెయిట్ చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. మా ఆయనేమో స్వామి ఇరుముడు సినిమాకి వెళ్ళారు ఇవాళ. ఉంటే కనుక అంట్లేం తోంపాను. కాకపోతే ఏంటంటే కొంచెం మాట్లాడుతూ గబ్బా పని చేసుకునేదాన్ని. 4కి లేచినా కదా అసలు పడుకోనే లేదు ఇవాళ. నిద్ర కూడా బాగా వస్తుందన్నమాట. అసలు నాకైతే కళ్ళ మీద ఉంది నిద్ర. కానీ అంట్లు దొంగకొని పడుకుంటే ఏ టైం అయినా. పొద్దున్న లేటుగా వేసినా పర్లేదు, కానీ ఆ అంట్లు పెట్టుకుంటే మాత్రం నాకు అసలు నిద్ర పట్టదు ఇప్పుడు. అందుకనే వేసేసి పడుకుంటా. సో మా వాళ్ళు ఎప్పుడో పడుకున్నాను అనమాట. మా పిల్లలు కానీ మా ఆయన కానీ అందరూ. నేను ఒక్కదాన్ని మిగిలిపోయినా. ఇంక ఇప్పుడు పోయి మళ్ళీ పడుకోవాలన్నమాట. పడుకొని పొద్దున్న మార్నింగ్ 4కి